Hi viewers, VRX77. This is my YouTube channel. Please watch and subscribe. Press the bell icon to get more videos. నా కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇంకా ఎలక్షన్స్, స్థానిక సంస్థల ఎలక్షన్స్ తెలంగాణలో కూడా దగ్గరికి వచ్చినప్పుడే మన బీసీల పైన ఈ ప్రేమ అనేది పొడుచుకొస్తూ ఉంటుంది రాజకీయ నాయకులకు కదా. మనం గత వీడియోలో, లాస్ట్ టైం వీడియోలో కూడా ఎలక్షన్ టైంలో కూడా ఇట్లనే చెప్పుకున్నాం కదా. అంటే చెప్పుకోవడం వరకే మనం, ఎందుకంటే బీసీలు ఒక గొర్రెలు కదా. దేశం మొత్తం లోపల ఎక్కువ శాతం ఓటర్లు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటారంటే వాళ్ళు బీసీలు. దాని ఇప్పుడు కులగణన జరిగిన తర్వాత, తెలంగాణ లోపల కులగణన జరిగిన తర్వాత వచ్చినటువంటి సమగ్ర నివేదిక ద్వారా మేము బీసీలకు న్యాయం చేస్తాం, పార్లమెంట్లో బిల్లు పెడతామని చెప్పి అన్నారు కదా. అంటే ఇది ఎప్పుడు గుర్తొస్తుంది? కేవలం ఎలక్షన్స్ టైం లోపలనే బీసీలు గుర్తొస్తారు. ఎందుకంటే ఓట్లు కావాలి కదా. పబ్బం గడుపుకో రాజకీయ నాయకులు అంటే బీసీలను గొర్రెల్ని చేసి ఓట్లు ఇప్పించుకోవాలి కదా. ఎందుకంటే బీసీ లోపల బలమైన నాయకులు లేరంటే వస్తున్నారు కానీ వాళ్ళని తొక్కేస్తారు. ఎవరైతే ఉన్నటువంటి 8% జనాభా ఉన్నదో ఉన్నారు కదా, తోక పేరు వెనుక తోక, వాళ్ళు ఈ బీసీలని అనగదొక్కుతురు. రాజకీయంగా పైకి రానియకుండా, ఆర్థిక పరంగా ఉన్నా పొలిటికల్గా పైకి రాకుండా తొక్కేస్తారు. చరిత్ర చూసుకుంటే ఎవరి జనాభా ఎంతుందో, ఎవరు రాజకీయ పరిపాలనా వ్యవస్థను అనుభవించినరో, ప్రభుత్వ వ్యవస్థను ఆజమాయిషిని చేతులు పెట్టుకొని కీలి బొమ్మల్లాగా ఆడించినరో చరిత్ర మొత్తం చూస్తే తెలుస్తూ ఉంటుంది. దేశం మొత్తంలో ఎక్కడ బీసీ ముఖ్యమంత్రులు కానీ, ఎక్కడ బీసీ ప్రధానమంత్రులు కానీ, ఎక్కడ బీసీ ఉపరాష్ట్రపతులు కానీ చాలా తక్కువ. మళ్ళీ మైనార్టీల పైన ప్రేమ, బీసీలకు మాత్రం అన్యాయం కాదు. ఎలక్షన్స్ గుర్తుకొచ్చినప్పుడు మాత్రమే ఈ బీసీ గొర్రెలు గుర్తుకొస్తారు. ఎందుకంటే బీసీ లోపల 90 కంటే ఎక్కువ కులాలు ఉన్నటువంటి యొక్క బీసీ వ్యవస్థ లోపల అనైక్యత, యూనిటీ అనేది లేదు. ఒక బలమైనటువంటి నాయకుడు లేడు. మన బీసీ లోపల ఒక నాయకుడు పైకి వెళ్తుంటే ఇంకో నాయకుడు మీద రాయెత్తేస్తాడు తప్పితే కానీ వాడిని ఎంకరేజ్మెంట్ చేయడం, ప్రోత్సాహం చేయడు. అదే పేరు వెనకాల తోకున్నటువంటి వ్యక్తి వస్తే వాడింట తోక ఒప్పుకుంటూ పోతారు, గుడ్డిగా ఓట్లు కుదుతారు. కులానికి ఒక పార్టీ ఈ అనైక్యతనే బీసీ లోపల రాజకీయాలకు దూరం చేసింది. ఇట్లాంటి వీడియోస్ ఎన్నిసార్లు పెట్టినా, ఎంత మొత్తుకున్నా వేస్టే. ఈ చెవుతోని విని ఈ చెవుతోని వదిలిపెడతారు మన బీసీ సోదరులు. కడుపు మండి, కడుపు రగిలి ఎన్ని వీడియోలు పెట్టినా ఐకమత్యంగా ఉండరా నాయన అంటే. ఎందుకంటే ఇప్పుడు బీసీ కులగణన జరిగింది, అందులో కూడా బీసీలకు న్యాయం జరగాలి, 45% అని చెప్తారు. మరి అలాంటప్పుడు ఈ బీసీ లోపల ముస్లిమ్స్ని ఎందుకు కలపాలి? తెలంగాణ ఉన్న జనాభా లోపల 4.5 కోట్ల 5 కోట్ల జనాభా లోపల 75 లక్షల కంటే ఎక్కువ మంది ముస్లిమ్స్ ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకొచ్చి బీసీలు కడితే బీసీలు హౌలగల. మరి ఎవరు గెలుస్తారు అక్కడ? కులగణన చేసినాం, ఎందుకు చేసినాం అంటే దానికి తగ్గటువంటి వ్యవస్థ, అంటే ఏ ప్రాంతం లోపల ఏ కులస్తులు ఎక్కువగా ఉన్నారో రాజకీయ లబ్ధి కోసం ఆ కులస్తులకు అక్కడ సీట్ ఇచ్చి పబ్బం గడుపుకోనికే నువ్వు కులగణన చేసినావు. అంటే కులాల మధ్య చిచ్చు పెట్టి ఆల్రెడీ బీసీల్లో ఐకమత్యం లేదు, ఆ సంగతి తెలుసు. మరి నువ్వు ఈ కులగణన చేసి పలాని ప్రాంతంలో కూడా పలాని కులస్తులు ఎక్కుంటారు, ఆడ ఓట్లు గిన్ని పడతాయి అని సమగ్ర సమాచారం తెలుసుకోలేకనే ఈ కులగణన తప్పితే కానీ బీసీలకు ఏదో దారి చూపిద్దాం, వాళ్ళకేదో జీవనోపాధి కల్పిద్దాం అనేటువంటి ఉద్దేశంతో ఏ రాజకీయ పార్టీ కాదు. ఈ బీసీల యొక్క జనాభా స్ట్రెంత్ ఎక్కడెక్కుందో దాని ప్రకారం సీట్లు మనం కేటాయించుకోవచ్చు అనేటువంటి ఒక ఉద్దేశంతోనే ఈ కులగణన పైన నాకు ఎలాంటి అక్కసు లేదు. బీసీల మీద ప్రేమతోనే ఈ వీడియో పెట్టడం తప్పితే కానీ ఏ రాజకీయ పార్టీకి నేను సపోర్ట్ చేయను, ఏ రాజకీయ పార్టీకి నేను అనుకూలంగా మాట్లాడను. నేను పెట్టేటువంటి వీడియో మన బీసీల కోసం. బీసీ లోపల ఐకమత్యము, చైతన్యం రావాలి. రాజకీయంగా మనము 70 సంవత్సరం వచ్చి 70 సంవత్సరం గడిచిపోయింది, కానీ రాజకీయంగా మాత్రం ముందులో మనం ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే కనిపిస్తూ ఉంది. పొలిటికల్గా మనం పైకి రావాలంటే మన బీసీ లోపలనే కదా. మన పైన ఒక రాయి చేసినటువంటి వాడు రెడీగా ఉంటాడు, అరే వాడు బాగుపడుతుండు, వాడు పైకి పోతుండు, వాడు రాజకీయంగా వృద్ధి చెందుతుండు అని చెప్పేసి. అట్లాంటి కుంచితత్వంతోనే ఉన్నందువలనే మన బీసీ లోపల ఐకమత్యం లేని ద్వారానే మనం ఈరోజు ఈ విధంగా తయారైనాం. ఇప్పటికైనా మారండి. రాజకీయం అంటే ఈ యొక్క ప్రభుత్వాన్ని ఆజమాయిషి కావాలంటే ఓట్లు అవసరం. ఈ సంగతి అందరూ తెలుసు. తక్కువ జనాభా ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు రాజకీయం లోపల వాళ్ళు ముందల ఎదుగుతూ ఉన్నారు. అంటే ప్రభుత్వాన్ని చేపట్టి పరిపాలన సాగిస్తున్నారు. అది వాళ్ళకి ఎట్లా సాధ్యమైంది? అది వాళ్ళ ఉన్నటువంటి వ్యక్తుల లోపల ఐకమత్యం, ఆ ఐకమత్యంతోనే వాళ్ళు అది సాధించారు. మిగతా ఉన్నటువంటి బీసీ కులాలు మొత్తం గొర్రెలు వేసి ఆడించి ఓట్లు వేసుకొని వాళ్ళు పాపం గడుపుకుంటారు. ఇకనైనా మారండి. ఈ రాజకీయాలు చేసేటువంటి వాళ్ళ యొక్క ఉచ్చులో పడకండి. అయితే ఇప్పుడు బీసీలకు న్యాయం చేయడానికి 40% రిజర్వేషన్ కల్పిస్తామని అన్నందుకు అందులో కూడా ఈ ముస్లిమ్స్ అని ఏ విధంగా మీరు కలుపుతారు? ఆల్రెడీ వాళ్ళు ఎఫ్సీ కేటగిరీ కింద వస్తారు. నవాబులు వాళ్ళు ఒకప్పుడు వాళ్ళు రాజ్యాధికారాన్ని పరిపాలించిన వాళ్ళు, నవాబులు, సుల్తానులు వాళ్ళు కదా. మరి వాళ్ళని బీసీలో కూడా ఎందుకు కలపాలి? ఇట్లా ఆల్రెడీ మా బీసీలో కూడా 90 కంటే ఎక్కువ కులాలకు కలిసి అనేకతో మేము కుట్టుమిటాడుతున్నాం. మేము ఆల్రెడీ ఐకమత్యం మా దగ్గర లేదు. మరి ఇప్పుడు ఇందులో కూడా ఆ 75 లక్షల మంది, ఆ 1 కోటి మంది తీసుకొచ్చి మమ్మల్ని కలిపితే ఏం కావాలి? బీసీలకు న్యాయం జరుగుతుందా?
రాజకీయంగా న్యాయం జరగదు, సామాజికంగా న్యాయం జరగదు, ఆర్థికంగా కూడా న్యాయం జరగదు. మన బీసీలు మాత్రం ఎక్కడ సింహంలో అట్నే ఉంటుంది. ఇంకా 50 ఏళ్ళు పోయినా మన పరిస్థితి ఇంతే. ఇకనైనా ఏ రాజకీయ పార్టీ ఉచ్చులో పడకుండా మనకంటూ మనము స్వతహాగా స్వావలంబన రాజకీయంగా సాధించినప్పుడు, ఆర్థిక పురోగభివృద్ధి సాధించినప్పుడు మాత్రమే, అంటే అధికారం మన చేతిలో ఉంటేనే మన బీసీ సోదరులకు, మన బీసీ కుల వ్యవస్థకు, మన బీసీ వ్యక్తులకు ఏదైనా లాభం చేకూర్చే విధంగా ఉంటుంది. ఇక్కడ పర్టికులర్గా కులం గురించి మాట్లాడతలేదు. ఎందుకంటే బీసీలకు అన్యాయం జరుగుతుంది. సమాజం లోపల, దేశం మొత్తం లోపల ఎక్కువ ఓటర్లం, ఎక్కువ జనాభా బీసీలది ఉంది. ఏ ముస్లిం మైనారిటీ వాళ్ళది లేదు, ఇంకా వేరే వాళ్ళది. ఇందుకు కులం అనేది మన పేరు తీసుకుంది. మన బీసీలు అంటే అన్ని కులాలు కలిసినాయి కాబట్టి బీసీ అని చెప్తున్నా. పర్టికులర్గా ఒక కులం పేరు తీసుకుంటే ఇప్పుడు కింద కామెంట్లు పెడుతూ ఉంటారు వాళ్ళు. ఆ కులస్తులు కూడా కింద కామెంట్లు అబ్యూజ్గా పెడుతూ ఉంటారు. అట్లా కాకుండా మన బీసీ సోదరులే మనం ఐకమత్యంగా ఉన్నప్పుడు వేరే వాళ్ళకు అవకాశం ఇచ్చేటువంటి ఆ విధంగా ఉండదు కదా. ఇక్కడైనా మనం మారాలి. రాజకీయంగా, ఆర్థికంగా మనం అభివృద్ధి చెందాలి. సమాజంలో కూడా మనం కూడా పరిపాలనా వ్యవస్థ, అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ మన చేతిలోకి తీసుకోవాలి. తద్వారా మన రాబోయే తరాన్ని కూడా మెరుగు జరుగుతుంది. ఇక్కడైనా మారండి, ఐకమత్యంగా ఉండండి. ఇట్లాంటి వీడియోస్ నేను ప్రతిసారి ఎలక్షన్ ముందర వీడియోస్ పెడుతూనే ఉంటా, కానీ అది బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. కనీసం నా వీడియోస్ కొద్దిమంది అయినా మారుతారేమో. బీసీ సోదరుల కూడా ఐకమత్యం ఒకటే కనిపిస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి గౌడ కులంలో ఉన్న వాళ్ళంతా ఒక పార్టీ, గొల్ల కులం కుటుంబం ఉన్న వాళ్ళంతా ఒక పార్టీ, పద్మశాలీలంతా ఒకటి, నాయి బ్రాహ్మణులు, రజకులు, కుమ్మర శాలివాహనులు, కులానికో పార్టీ ఉంటే ఎట్లా మన మనుగడ అనేది సాధ్యమేనా? సరే, నువ్వు బీసీ అని వ్యవస్థ ఉన్నప్పుడు ఏ పార్టీ అయినా నీ సొంతంగా పెట్టుకొని బీసీ ఐకమత్యం ఖచ్చితంగా ఉండాలి. మేము బీసీ, నా కులం ఏదైనా సరే, నేను గౌడ కులమైనా సరే, నేను పద్మశాలి అయినా సరే, నేను గొల్ల కులమైనా, కురుమ కులమైనా, నేను రజకునైనా, నాయి బ్రాహ్మణైనా, కుమ్మర శాలివాహనైనా, నా కులము బీసీగా ఎప్పుడైతే ఈ విధంగా మనసు లోపల బీజం నాటుకుంటుందో అప్పుడు మన బీసీలు రాజకీయంగా ముందడుగు వేస్తారు. అప్పటి వరకు మాత్రం రాజకీయంగా ఎలాంటి ముందడుగు వేరు. ఈ ఉన్నటువంటి తోక, పేరు వెనక తోక ఉన్నటువంటి వ్యక్తులే మనని పరిపాలిస్తూ ఉంటారు, అనగదొక్కుతూ ఉంటారు. ఇది మాత్రం వాస్తవమే. ఎట్లయితే కుక్కలకు బొక్కలేసి పంచుకుంటారో సేమ్ అదేవిధంగా ఎలక్షన్ల ముందు మన బీసీలకు ఏదో చిన్న చిన్న పదవులు ఇట్లా కుక్కలకు ఎరేసినట్టు వేసి పంచుకొని రాజకీయం మళ్ళీ 5 ఏళ్ళ వరకు తిరిగి చూడరు. మనము గగ్గోలు పెడుతూనే ఉండాలి. కుమ్మర కార్పొరేషన్ అని, రజక కార్పొరేషన్ అని, కార్పొరేషన్ పెడతాంటారని పెట్టరు. పెట్టినా కానీ అందులో కూడా ఎలాంటి ఫండ్స్ మాత్రం రిలీజ్ కావు. మన బతుకులు ఇంతే, మనం ఇంతే. ఇకనైనా మారండి. బీసీ సోదరులంతా ఐకమత్యంగా ఉండండి. కులాలు పక్కన పెట్టండి, పార్టీలు పక్కన పెట్టండి. ఫస్ట్ బీసీ, ఎందుకంటే మన జనాభా ఎక్కువగా ఉంది. మనం తలుచుకుంటే రాజకీయంగా మనం ముందడుగు వేసేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వాన్ని హస్తగతం చేసినటువంటి శక్తి మనలో కూడా ఉంది. కానీ కులాల ద్వారా మనం వేరవుతున్నాం. ఇది ఒకటే అనైక్యతనే మనకు ఈ యొక్క అస్థిరత పాలు చేస్తుంది. అలా కాకుండా ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లోనైనా కలిసికట్టుగా ఉండండి. మన బీసీ వ్యక్తులకే ఓట్లు వేయండి, బీసీలనే గెలిపించండి.